బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను సిట్ ప్రస్తావించింది. ముడుపుల డబ్బు తరలించింది చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులైన బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ అని సిట్ కోర్టుకు వివరించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు మద్యం ముడుపుల సొమ్ము తరలింపులో వీరిద్దరూ ప్రత్యక్షంగా పాల్గొన్నారని సిట్ తరపు న్యాయవాది ప్రాసిక్యూషన్స్ జడ్జ్ రాజేంద్ర ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సాధారణ ఎన్నికల సమయంలో తీసుకువచ్చిన ఈ ముడుపుల సొమ్మును వీరు ఎవరెవరికి చేర్చారనేది రాబట్టాల్సి ఉందని, అందుకే వీరికి రిమాండ్ విధించాలని కోరారు. బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణను మధ్యప్రదేశ్లో అరెస్టు చేసిన సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కుట్రలో వీరి ప్రమేయం, ముడుపుల సొత్తు తరలింపులో పాత్ర వంటి అంశాలపై దర్యాప్తులో తేలిన వివరాలను రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానానికి సమర్పించారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పలు నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులు వేచించిన సొమ్ము మద్యం ముడుపులదేనని దర్యాప్తులో తేలిందని బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ రిమాండ్ రిపోర్టులో సిట్ వివరించింది. వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డియే ముడుపుల తరలింపు మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించారని నిర్ధారణ అయినట్లు తెలిపింది. చెవిరెడ్డికి అత్యంత నమ్మకస్తులైన A35 బాలాజీ కుమార్ యాదవ్, A36 నవీన్ కృష్ణతో పాటు మరికొందరు ముఖ్య అనుచరులు, సిబ్బంది ఈ ముడుపుల సొమ్ము తరలింపులో పాల్గొన్నారని స్పష్టమైంది. చెవిరెడ్డి ఆదేశాల మేరకు వీరంతా ఎప్పటికప్పుడు హైదరాబాద్, తాడేపల్లి నుంచి ముడుపుల సొమ్మును చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ నాయకులకు అందజేశారని సిట్ తెలిపింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున మొత్తం 200 నుంచి 250 కోట్ల ముడుపుల సొత్తును వీరు తరలించినట్లు సిట్ వివరించింది. బాలాజీ కుమార్ యాదవ్ ఏపీఎస్డీసీఎల్లో ఉద్యోగి అయిన నిత్యం చెవిరెడ్డి వెంటే ఉండేవారని సిట్ తెలిపింది. నవీన్ కృష్ణ చెవిరెడ్డి వద్ద పీఏగా పనిచేసేవారు. వీరిద్దరూ ఆయనకు నమ్మకస్తులు. వీరితో పాటు తన వద్ద గన్మ్యాన్ గా పనిచేసిన గిరిధర్, తన స్నేహితుడు వెంకటేష్ నాయుడు మరికొందరిని మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు చెవిరెడ్డి వినియోగించుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నందున మద్యం ముడుపుల సొమ్ము రవాణాకు ఇబ్బంది ఉండదని, ఎవరూ అడ్డుకోరని గన్మ్యాన్ గిరిధర్ కు భరోసా ఇచ్చి మరీ ఈ ముడుపుల సొమ్ము తరలింపులో భాగస్వామిని చేశారని సిట్ వివరించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు, అప్పట్లో తుడా చైర్మన్ గా పనిచేసిన మోహిత్ రెడ్డి తన అధికారిక వాహనాన్ని తుడా డ్రైవర్ రామరాజును సొమ్ము తరలింపు కోసం బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ, గిరిధర్తో పంపించేవారు. ఈ ముఠా ఎప్పటికప్పుడు హైదరాబాద్, తాడేపల్లికి వెళ్లి సొమ్ము తీసుకొచ్చేది. ఆయా తేదీల్లో వారి కాల్ డీటెయిల్ రికార్డులు, టోల్ ప్లాజాల్లో నమోదైన వివరాల్ని విశ్లేషిస్తే ఇది స్పష్టమవుతోందని సిట్ తెలిపింది. తాడేపల్లిలోని జగన్ నివాస సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నుంచి తుడా వాహనంలో ఎప్పటికప్పుడు అట్టపెట్టెల్లో డబ్బు తరలించడం తాము చూశామని అక్కడ నివసించే పలువురు వ్యక్తులు, భద్రతా సిబ్బంది సిట్కు వాంగ్మూలమిచ్చారు. ఈ క్యాష్ హ్యాండ్లర్లుగా
ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి వ్యవహరించారు. ఆయన దగ్గర నుంచి ఒక్కో విడతలో 8 నుంచి 9 కోట్ల మొత్తాన్ని బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ తీసుకొచ్చి తిరుపతికి తరలించేవారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు 2024 మార్చి 1, 2, 24, 25, 26, ఏప్రిల్ 1, 2, 27, 28, మే 6, 7, 8 తేదీల్లో బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ హైదరాబాద్ నుంచి ఏపీకి ముడుపుల సొమ్ము తీసుకొచ్చారు. రాజ్ కేసిరెడ్డి, బూనేటి చాణక్య, పైలా దిలీప్, వెంకటేష్ నాయుడు నుంచి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ముడుపుల సొమ్ము తీసుకునేవారు. అలా గత ఏడాది మే 8న 8.36 కోట్ల డబ్బు తీసుకువస్తూ ఉండగా గరికపాడు చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో పట్టుబడింది. వెంకటేష్ నాయుడు నివసించే హైదరాబాద్ బంజారా హిల్స్ లోని క్రిషే వ్యాలీ అపార్ట్మెంట్ కి బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణ పలుమార్లు వెళ్లి ముడుపుల సొత్తు తీసుకువచ్చారు. దీన్ని ఒంగోలులోని వైసీపీ నాయకులకు అందజేశారు. హైదరాబాద్లోని వెంకటేష్ నాయుడు ఇల్లు క్యాష్ కలెక్షన్ పాయింట్ గా ఉండేదని సిట్ వివరించింది. మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు తుడా వాహనాన్నే కాకుండా మరో లారీని కూడా విస్తృతంగా వినియోగించారని సిట్ తెలిపింది. సిట్ విచారణకు హాజరు కావాలంటూ జూన్ 21, 27 తేదీల్లో నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్లకు నోటీసులు ఇవ్వగా వారు గైహాజరయ్యారు. దర్యాప్తునకు ఆటంకం కలిగించాలని, వాస్తవాల్ని తొక్కిపెట్టాలనే దురుద్దేశంతోనే వీరిద్దరూ పరారైపోయారు. మద్యం ముడుపుల సొమ్ము సేకరణ, నిల్వ, తరలింపు, పంపిణీ వ్యవహారాలు వీరిద్దరికీ తెలుసు. అందుకే వీరిని ప్రశ్నించాల్సి ఉందని సిట్ కోర్టుకు వివరించింది. రాజ్ కేసిరెడ్డి, ఆయన బృందం నుంచి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ ముడుపుల సొమ్ము ఎలా తీసుకునేవారు, దాన్ని ఎవరెవరికి అందజేశారు వంటి అంశాలపై వీరిద్దరిని లోతుగా ప్రశ్నించాల్సి ఉందని సిట్ కోర్టుకు తెలిపింది.